గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా యూట్యూబ్ ఛానల్ ది ఆరో స్టడీ పాయింట్కి మీకు స్వాగతం. ముందుగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గవర్నమెంట్ రిలీజ్ చేసే నోటిఫికేషన్లు సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా వీడియోస్ చేసి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే అన్ని సబ్జెక్టుల వీడియో లెక్చర్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు డైలీ ఫాలో అవ్వండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వారు రిలీజ్ చేసిన ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ గురించి చర్చించుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం మీకు ప్రారంభ జీతం 22,000 నుంచి 25,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ అయితే ఉండబోతుంది. ఇది 7th పే కమిషన్ ప్రకారం వరకు మాత్రమే. అయితే 8th పే కమిషన్ జనవరి 1, 2026 నుంచి ఉండబోతుంది కాబట్టి అప్పుడు మీకు 30,000 నుంచి 35,000 వరకు శాలరీ అయితే ఉండొచ్చు. ముందుగా ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలు, సిలబస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైతే 23 జనవరి 2025 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 22 ఫిబ్రవరి 2025. మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ డేటు తర్వాత ప్రకటించబడతాయి. ఈ పోస్టులకు మీకు అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సిన కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ సర్టిఫికెట్. అంటే మీరు వొకేషనల్ కోర్స్ చేసినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీరు అర్హులే. అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సిన వయసు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఈ వయసు అనేది అన్ని కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 36. ముందైతే 18 నుంచి 33 సంవత్సరాలు ఉండేవి. కానీ కరోనా వల్ల చాలామంది 3 సంవత్సరాల విలువైన సమయాన్ని కోల్పోయారని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అందరికీ కూడా 3 సంవత్సరాలు అదనంగా ఇచ్చారు. సో అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మరో 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండాల్సిన దరఖాస్తు ఫీ. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 500 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వీరు ఎగ్జామ్కి హాజరైన తర్వాత 400 రూపాయలు తిరిగి వీరికి చెల్లించబడతాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి మహిళలు, ట్రాన్స్జెండర్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీరికి పరీక్ష ఫీజు వచ్చి 250 రూపాయలు. వీరు ఎగ్జామ్కి హాజరైన తర్వాత ఈ ఫీజు పూర్తిగా చెల్లించబడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ వచ్చి మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత మీరు ఒకవేళ ఇందులో క్వాలిఫై అయితే కనుక మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయ్యి అప్పుడు మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా కూడా మెడికల్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా చాలా పోస్టులకి రైల్వే వాళ్ళు A2 మరియు A11 అనే మెడికల్ ఎలిజిబిలిటీని పెట్టారు. ఇందులో ఏంటంటే కొంతమంది సైట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాకపోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా క్లియర్గా చేస్తాను. ఇప్పుడు మనం ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను మాట్లాడుకుంటే ఈ పరీక్ష 100 మార్కులకు ఆన్లైన్లో ఉంటుంది. ఈ పరీక్షలో ఉండే విభాగాలు ఏంటంటే మాత్రిక గణితం అంటే మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకు ఉంటాయి. అలాగే రీజనింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. సైన్స్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి పిలుస్తారు. ఇందులో పురుషులు 35 కిలోల బరువును 2 నిమిషాల్లో గమ్యస్థానానికి తీసుకురావాలి. అదే మహిళలు అయితే 20 కిలోల బరువును 2 నిమిషాల్లో గమ్యస్థానానికి తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది చాలా సులభమైన ప్రాసెస్. ముందుగా మీరు ఆర్ఆర్బి అధికార వెబ్సైట్కి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఉంటాయి. మరియు టాప్ రైట్ కార్నర్లో అనగా పైన ఉన్న కుడి భాగంలో అప్లై అనే ఒక సింబల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్కు అప్లోడ్ చేయవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని మీ అకౌంట్కి సంబంధించిన వివరాలు మీకు వస్తాయి. మీరు అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ వివరాలు చెక్ చేసుకుని మరియు ఫోటో సిగ్నేచర్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం అప్లోడ్ చేసి అర్హత ధృవీకరణ పత్రాలు కూడా అప్లోడ్ చేసి ఫీజు చెల్లిస్తే మీ అప్లికేషన్ వాళ్ళకి తర్వాత మీ అప్లికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఆమోదిస్తారు. మొదటి స్లైడ్లో చెప్పుకున్నట్టు వీరికి ప్రాథమిక జీతం వచ్చి 18,000 నుంచి ప్రారంభమవుతుంది. అదే 7వ వేతన కమిషన్ ప్రకారం. అదనపు ఎలివెన్సెస్ కూడా వీరికి చాలా ఉంటాయి. డిఎన్ఎస్ ఎలివెన్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది పెరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 28 నుంచి 42% ఉన్నది. అలాగే హౌస్ రెంట్ ఎలివెన్స్ చూసుకుంటే వీళ్ళకి వచ్చిన పోస్టింగ్ వచ్చిన లొకేషన్ బట్టి ఈ హౌస్ రెంట్ ఎలివెన్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఎక్స్ కేటగిరీ నగరాలు అయితే 24%, అదే వై కేటగిరీ నగరాలు అయితే 16%, జెడ్ కేటగిరీ అయితే 8% ఉంటుంది. వీటితో పాటుగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, సేవా పెన్షన్ గ్రాట్యుటీ కూడా